నలుగురు తెలంగాణ మంత్రులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, సీతక్క బాధ్యతలు స్వీకరించారు. మహాలక్ష్మి పథకం కోసం 374 కోట్లు విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాను నిత్యం పూజించే సమ్మక్క సారలమ్మ దేవతలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు మరో మంత్రి సీతక్క. ఆర్థిక ప్రణాళిక విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టి కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందిస్తున్న మహాలక్ష్మి పథకం కోసం 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు మంత్రి భట్టి విక్రమార్క. ఆపై విద్యుత్ సబ్సిడీ కోసం 996 కోట్ల రూపాయల విడుదల ఫైలుపై సంతకం చేశారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం మరో 75 కోట్ల రూపాయలు వివిధ శాఖలకు మంజూరుకు సిఫారసు చేసిన ఫైలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతకం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియా సీతక్క బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తాను నిత్యం పూజించే సమ్మక్క సారలమ్మ దేవతలకు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడా కనిపించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మంత్రి సీతక్క ఛాంబర్లో ప్రత్యక్షమయ్యారు. మంత్రి సీతక్కకు ఆమె అభినందనలు తెలిపారు. సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫైల్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతకం చేశారు. 9.50 కోట్ల విలువ గల ఈ 10 ఎకరాల స్థలాన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన క్రీడల శాఖకు కేటాయించారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆయా శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా నియమితులైన దామోదర రాజనరసింహ గురువారం బాధ్యతలను స్వీకరించారు. హైదరాబాద్ లోని సచివాలయంలోని 2వ అంతస్తులో తనకు కేటాయించిన కార్యాలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య దామోదర్, ఆయన సతీమణి పద్మిని ప్రత్యేక పూజలు చేసి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.